హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబ్స్ ఎవరికైనా సరే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మనకి వచ్చేవన్నీ కూడా వచ్చే రోజుల్లో ఫెస్టివల్స్ కదండి. దసరా కానివ్వండి, దీపావళి కానివ్వండి, ఇలాంటప్పుడు మన దీపారాధన ప్రమిదలు ఉంటాయి కదా, వీటైతే మనం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. మనం చెయ్యి పెట్టకుండానే ఎంత నలుపుగా మురిగ్గా ఉన్నవైనా సరే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. దానికోసం హాట్ వాటర్ ఉంటాయి కదండి, హాట్ వాటర్ని ఒక గ్లాస్ని అయితే తీసుకున్నాను. దానిలోనే బేకింగ్ సోడా, అలానే వెనిగర్, అలానే కొంచెం ఒక నిమ్మకాయనైతే తీసుకొని ఆ జ్యూస్ మొత్తం పిండేస్తే నిమ్మ తొక్కలను కూడా దానిలో వేసేసుకోవాలండి. దానిలోనే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ కూడా వేసేసుకోవాలి. లిక్విడ్ లేదు అనుకోండి, మనం మామూలుగా సర్ఫ్ ఉంటుంది కదా, సర్ఫ్ కూడా వేసేసి వాటర్లో అంతా కరిగేలాగా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ మునిగిపోవాలండి. వాటర్లో మునిగి ఏవైతే మీకు దీపారాధన వస్తువులు ఉంటాయో వాటన్నిటిని మునిగిపోయేలాగా వాటర్ అయితే పోసేసుకోవాలి. దాన్ని అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి. అరగంట తర్వాత చూస్తే కానీ మీ చేతితో ఇట్లా అంటే చాలండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా ఎక్కడైనా మురికి ఉంది అనుకోండి, ఇలా మన నిమ్మ తొక్క ఉంటుంది కదా, మనం దానిలోనే వేసాం కదా, దాంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. నాకు ఇక్కడ హారతి అనేది చాలా నలుపుగా ఉందండి. సో దాన్ని నేను ఇప్పుడు ఈ నిమ్మ తొక్కతో క్లీన్ చేసినా కానీ పోలేదు కాబట్టి గ్రీన్ స్క్రబ్బర్ కొత్తది తీసుకుని కొత్త దాంతో కానీ క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. కానీ ఎక్కువ టైం అయితే అస్సలు పట్టలేదండి. ఎక్కువ ఇలా నలుపైన ఎక్కువ టైం పడుతూ ఉంటాయి కదా, అలా కాకుండా సింపుల్గా అయితే క్లీన్ అయిపోయింది. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరమే లేకుండా మామూలుగా అయితే మనం వీటిని ఇటుకలు రాయి పెట్టి అలాగే పీతాంబరి పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాగ ఈ వాటర్లో కనుక డిప్ చేసి లేపితే చాలండి, నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ ఎవరికైనా ఈ పండగలకి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో బొద్దింకలు కానివ్వండి, ఈగలు కానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, న్యాచురల్గా మనకు ఎలాంటి కెమికల్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితో న్యాచురల్ పద్ధతిలో వాటిని అయితే మనం అవాయిడ్ చేయొచ్చండి. రెగ్యులర్గా చేస్తుంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. దానికోసం ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. దానిలోనే కర్పూరం అలాగే అగరబత్తిల పౌడర్ లాగా వేసేసుకున్నానండి. ఒక 4-5 మినిట్స్ ఇలా మరిగించేసామనుకో ఆ వాటర్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత చల్లారనివ్వండి. ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో ఇలాగా స్ట్రెయిన్ చేసేసేయండి. ఆ చిన్న చిన్న పలుకులు ఏవైతుంటే అవి స్ప్రే చేసినప్పుడు మనకు అడ్డుపడకుండా ఉంటుంది. లేదు వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ క్యాప్ కనుక హోల్స్ పెట్టేశారనుకోని మనకు స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుందండి. వీటిలో మన కిచెన్లో కానివ్వండి ఎక్కువ షింక్ కింద ఉంటాయి కదండి బొద్దింకలు అనేవి, షింక్ కింద ఎక్కువ తడి అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మనకి బొద్దింకలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో స్ప్రే చేసేసేయండి. అలాగే కిచెన్లో ర్యాక్స్ ఉంటాయి కదా, కింద ర్యాక్స్ కింద కూడా మీరు జల్లేసారు అనుకోండి, బొద్దింకలు ఈగలు అనేవి రాకుండా ఉంటాయండి. అలానే డోర్స్ కార్నర్స్లో కూడా ఉంటాయి, ఆ కార్నర్స్లో కూడా స్ప్రే చేస్తుంటే మంచి వాసన కూడా వస్తుందండి. ఎలాంటి కెమికల్స్ వాడేవండి కొంతమందికి అయితే పడవు కదండి ఆ స్మెల్. అలా కాకుండా న్యాచురల్ పద్ధతిలో ఇలా కనుక ట్రై చేస్తూ ఉన్నారే అనుకోండి, రెగ్యులర్గా చేస్తుండే ఒకేసారి అయితే ఖచ్చితంగా పోవద్దని, న్యాచురల్గా పద్ధతి కాబట్టి మంది ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తూ ఉన్నారండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి చాపర్ మీ ఉంటుంది కదా, ఈ చాపర్లో ఏంటంటే మనం రెగ్యులర్గా ఆనియన్స్ అలాగే గార్లిక్ టమాటా అన్నీ చాప్ చేస్తూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు ఇది ఆనియన్ స్మెల్ ఘాట్ స్మెల్ వస్తూ ఉంది అనుకోండి, కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి కొంచెం హాట్ వాటర్ వేసి ఇలా చాప్ చేసామా అనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ అలాంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. అండ్ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసాను. మీరు ఇప్పటివరకు చూసారు కానీ ఏదైనా మీకు నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కదండి, దీంట్లో వాళ్ళకి కూడా ఏదో ఒకటి యూస్ఫుల్గా ఉంటుంది కదా, కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, అల్యూమినియం ఫాయిల్ ఏదో ఒకటి వాడుకుందాం, చపాతీ పెట్టుకుందామని తీసుకొచ్చుకుంటూ ఉంటాం. మా పిల్లలు ఏం చేస్తారు, అది ఒక ఆట వస్తువులాగా వాడుతున్నారంటే మా పిల్లలు అయితే తీసేశారండి దీన్ని. మళ్ళీ ఎంత నీట్గా ఫోల్డ్ చేసినా కానీ అస్సలు ఫోల్డ్ అయితే అవ్వట్లేదండి. మీకు ఇన్ కేసు ఇలాగ అయ్యి ఉంటే దీన్ని నీట్గా ఫోల్డ్ చేయడం కుదరదు కాబట్టి కొంచెం అల్యూమినియం ఫాయిల్ ఏదైతే ఉంటుందో, మరి ఫస్ట్ దాని అంత నీట్గా అయితే రాలేదని బట్ కానీ అడ్జస్ట్ అయితే అవుతుందండి. అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని కొంచెం రోల్ చేసుకుంటే ఇలా రబ్ చేసుకుంటే కనుక వచ్చామనుకోండి, కొంచెం అయితే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఉన్న దానికి దీనికి లాస్ట్లో ఉన్నదైతే ఖచ్చితంగా కొంచెం అయితే చిరిగిపోతుందండి. లాస్ట్ మరీ ఎక్కువ నలిగిపోతూ ఉంటుంది కదా చివరిలో ఉన్నది, కాబట్టి ఆ చివరిలో ఉన్నది కొంచెం అయితే నలిగిపోయింది. కానీ అంతకుముందు ఉన్నది బాగానే నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. అండ్ మీ చివరిలో ఉన్నది కూడా చిరిగిపోయిందని పడేయొద్దండి. దీన్ని కూడా ఖచ్చితంగా మనం షింక్ క్లీనింగ్ కానివ్వండి, లేదంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మనకి ఏదన్నా కాలర్ ఉంటుంది కదండి, షర్ట్ కాలర్ సరిగా మురికిపోయినప్పుడు ఇప్పుడు ఈ అల్యూమినియం ఫాయిల్ కనుక వేసామనుకోండి, బట్టలు అనేవి ఈజీ
ఈజీగా అయితే మురికైతే పోతాయండి. అండ్ ఎక్కువగా వైట్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నామే అనుకోండి, వైట్ బట్టలు అనేవి త్వరగా మురికి వదలవు అనుకున్నప్పుడు మాత్రమే ఈ అల్యూమినియం ఫాయిల్ కనుక వేసామనుకోండి బట్టలు అనేవి ఈజీగా అయితే మురికైతే పోతాయండి. ఇది అనవసరం అని చెప్పేసి ఆ చిరిగిపోయిందని పడేయకుండా వాషింగ్ మిషన్లో వేసుకున్న వాళ్ళం కూడా అవుతాము. ఐ హోప్ ఇది కూడా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో మనం వాడుకునే మసి క్లాత్లు ఉంటాయి కదండి, వీటిని మనం నార్మల్గా కాకుండా ఇలాగ కొంచెం హాట్ వాటర్లో బేకింగ్ సోడా అలానే టూత్ పేస్ట్, సర్ఫ్ ఉంటే సర్ఫ్, లిక్విడ్ ఉంటే లిక్విడ్ అని వేసేసి ఒక అరగంట పాటు ఇలా వదిలేసారనుకోండి నీట్గా అయితే క్లీన్ అయిపోతే మనకి మసి క్లాత్ అన్నీ చేస్తూ ఉంటాం కదండి, రైస్ దింపడం అలాగే కర్రీస్ దింపడం ఏదో ఒక టైంలో మనకు ఖచ్చితంగా ఆయిల్ మరకలు కర్రీ మరకలు ఆ క్లాత్ మీద పడుతూ ఉంటాయండి. కాబట్టి మీరు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే దీన్ని నీట్గా క్లీన్ చేసుకోలేదు అనుకోండి, ఇలా హాట్ వాటర్లో క్లీన్ చేసుకున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతే ఎలాంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నార్మల్గా సోప్తో వాష్ చేసే కంటే బదులు ఇలా హాట్ వాటర్లో వేసి బేకింగ్ సోడా వేసి క్లీన్ చేసామంటే మాత్రం నీట్గా క్లీన్ అయిపోతే ఎలాంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి వాషింగ్ మిషన్లో మనం షర్ట్స్ వేస్తూ ఉంటాం, షర్ట్ కలర్స్ మనం ఎంత నీట్గా, ముఖ్యంగా వైట్ ఉంటాయి కదండి, వైట్వి మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ అస్సలు క్లీన్ అవ్వవు కదా. అలానే ఎక్కువ బట్టలు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ మురిగ్గా ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో కనుక మనం ఇలాగ అల్యూమినియం ఫాయిల్ కానివ్వండి లేదంటే ట్యాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి కదండి, ఇలాగ అల్యూమినియంలో వచ్చాయి, వీటిని కనుక వేసామనుకోండి బట్టలు అనేవి మురికి అనేది ఈజీగా పోతుందండి. అట్ ద సేమ్ టైం మనకి వాషింగ్ మిషన్లో ఐస్ క్యూబ్స్ కనుక వేసామంటే మొండి మరకలు ఉంటాయి కదా, కొన్ని అసలు గ్రీజీగా ఉండి అసలు పోనే పోవు కదా, అలాంటివి మనం ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల మురికి అయితే ఈజీగా పోతుంది. ఎందుకు మురికి ఈజీగా పోతుంది అనేది కూడా చెప్తానండి. నేను రన్నింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ కానివ్వండి, కూలర్ కానీ, ఏసీ కానివ్వండి, మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ హీట్ అయితే అవుతుందండి. ఎక్కువ హీట్ ఉండడం వల్ల మురికి అనేది త్వరగా పోదండి. అలా కాకుండా ఇలా ఐస్ క్యూబ్స్ కనుక వేసాము అనుకోండి మోటార్ అనేది హీట్ తగ్గి చల్లగా ఉంటుంది కాబట్టి మురికి పోవడానికి ఈజీగా ఛాన్స్ అయితే ఉంటుందండి. ఈ టిప్ ట్రై చేయండి మీరు ఖచ్చితంగా. బట్టలు అనేవి సాఫ్ట్గా ఉంటే మురికి అనేది త్వరగా అయితే పోతుంది. బట్టలు కూడా ఎప్పుడైనా సరే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా ఐస్ క్యూబ్స్ కనుక వేసి బట్టలు వాష్ చేశారంటే బట్టలను బ్యాడ్ స్మెల్ ఏదైనా లేకుండా ఉంటుందండి. అలానే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు బట్టలకి అలాగే డ్రమ్కి మధ్యలో జానడి గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఈ విధంగా వాషింగ్ మిషన్ వేసాము అనుకోండి బట్టలు అనేవి మురికి ఈజీగా అయితే పోతాయి. అలానే వాషింగ్ మిషన్ లైఫ్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్నింటినీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరినీ హ్యాపీగా ఉండాలి హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. అండ్ పక్కనే వాళ్ళ బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారు అనుకుని ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పక్కనే వాళ్ళ బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.